ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్లోకి వస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దాంతో పార్టీ కేడర్లో జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకం, కేడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో కేడర్ సైలెంట్ గా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే ఇటీవలే పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన కేడర్ ఉందనే అంచనాలతో కేసీఆర్ మళ్లీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్లీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది? గంగోత్రి మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన కీలకమైన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. అదేవిధంగా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉన్నటువంటి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాంద్ర రెడ్డి హాజరవుతారు. మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి హాజరవుతారు. మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉన్నటువంటి ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరవుతారు. వీరితో పాటుగా ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులు మాత్రమే కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి మధ్యాహ్నం 2 గంటలకి జరగబోయేటువంటి సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో అనేక అంశాలపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం పైన ఇప్పటికే బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో దాన్ని పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఏంటనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా గత కొన్ని రోజుల నుంచి కూడా కమిటీలకు సంబంధించి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. కాబట్టి ఈసారి నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తుంది. పార్టీ ఓటమి తర్వాత కమిటీలపైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కాబట్టి ఉన్నటువంటి కమిటీలన్నింటినీ కూడా కేసీఆర్ రద్దు చేశారు. రాష్ట్ర కమిటీ మాత్రమే ఉన్నది. కాబట్టి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలన్నీ కూడా రద్దయ్యాయి. కాబట్టి ఇప్పుడు నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తున్న నేపథ్యంలో నూతన కమిటీలు ఎప్పటి నుంచి ఏర్పాటు చేయాలి, కమిటీల్లో ఎవరెవరికి ప్రాధాన్యత ఉండాలి, అన్ని సామాజిక వర్గాల వరకు ప్రాధాన్యత ఉండేలా చూడాలనే విషయాలు, దాని తర్వాత ఇక ఉద్యమకారులను గుర్తించుకోవడం, ఇవన్నీ అంశాలు ప్రధానంగా నూతన కమిటీల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. దానిపైన కూడా దృష్టి సారించబోతున్నారు. ఆ కమిటీలు ఎప్పుడు ఏర్పాటు చేయాలనే క్లారిటీ కూడా ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తూ ఉంది. దానిలో భాగంగా డిజిటల్ లో నమోదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచేలా కూడా ఈ యొక్క డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అది ఎప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలి అనే విషయాలపైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉన్నది. దాన్ని 1 కోటికి పైగా పెంచాలని పార్టీ భావిస్తున్న నేపథ్యంలో
సో అందుకు కోటికి పైగా పెంచాలని, సో అందుకు ఈసారి ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకర్షించాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈసారి ఎక్కువ మందిని యువతని పార్టీలో చేర్చుకునేలా కూడా వ్యూహ రచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో పార్టీ సిల్వర్ జూబ్లీ ముగింపు సందర్భంగా కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశంలో అంశాలు చర్చకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయేటువంటి సమావేశంలో ఈ అంశాలపైన చర్చించిన తర్వాత క్లారిటీ, అంటే ప్రధానంగా తేదీలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే తేదీలు పర్టికులర్ గా చెప్పినప్పటికీ కూడా ఎప్పటి నుంచి ప్రారంభించాలి ఏంటి విషయాలు కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకటి, సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచి ప్రారంభించాలి, కమిటీలు ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకోవాలి, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలు సంబంధించి కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేయాలి ఏంటి అనే విషయాలు కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రచిస్తుంది. అందుకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ హామీలు అమలయ్యేలా కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంకల్పంతో ముందుకెళ్తుంది. దాని తర్వాత ఇక 6 గ్యారెంటీల అమలు విషయం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసాం మూసీ సుందరీకరణ చేస్తామని, 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఈ అంశాలు అన్ని లగచర్ల ఇష్యూ కానీ, గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, సో ఇదే విధంగా మన 4th సిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, సో ఇట్లా చూస్తే అన్ని అంశాలకు సంబంధించి, తర్వాత ఇక వేసవి కాలంలో ముఖ్యంగా సాగునీటికి సంబంధించినటువంటి అంశాలు కానీ, తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశం, ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాలు. ఎందుకంటే గతంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితి, ప్రస్తుతం రైతులు ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ధాన్యాన్ని ఎందుకు సకాలంలో కొనుగోలు చేయడం లేదు, ఈ అంశాలన్నిటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జూన్ నుంచి కూడా మనకి వర్షాలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో మనకి ఆ వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా మనకి ఈ ప్రధానమైనటువంటి అన్ని సమస్యలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో చర్చించిన తర్వాత ఒక ప్రణాళిక రచించిన తర్వాత అప్పుడు నేతలకు ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. సో సభ్యత్వ నమోదు, పార్టీలకు సంబంధించినటువంటి కమిటీలు, సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ఎప్పుడు నిర్వహించాలి ఏంటి అనేది కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్.